అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలాల వైజ్గా తిరుగుతున్నారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ సదస్సులు పెట్టేసి అంటే ప్రజల్లోకి వచ్చి ఎంఆర్ఓలు వీళ్ళందరూ తిరుగుతుంది. ఎలా అనిపిస్తుంది అంటే ప్రజలకి ఏమైనా తెలియని ఏమైనా తెలుస్తున్నాయి? చాలా తెలుస్తున్నాయి, బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు కూడా మాకు. ఏ టాపిక్ మీద వచ్చి తీసుకున్నారు? ఏ టైప్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఇప్పుడైతే స్టూడెంట్స్కి జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు, అండ్ ఫ్యామిలీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తీరుస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా వచ్చినాయి. మేము ఇప్పటికీ చాలా ఆనందంగా ఉన్నాం ఆ స్కీమ్స్ ద్వారా. ప్రీవియస్ గవర్నమెంట్లో కానీ లేకపోతే బిఫోర్ గవర్నమెంట్స్ కానీ ఇలాంటి సౌకర్యాలు ప్రజల్లోకి వచ్చి చేయడం కానీ, అంటే లీడర్స్ రావడం కానీ, ఎంఆర్ఓలు రావడం కానీ ఇలాంటివి చూసారు గత 5 సంవత్సరాలు? అవి చూసాము, కానీ కొంచెం లేట్ రెస్పాన్స్ అనేది వచ్చింది. కానీ ఇది మాత్రం ఫాస్ట్ రెస్పాన్స్ అనేది చేస్తున్నారు. అంటే ఎంఆర్ఓలు వచ్చి ఇప్పుడు మండలాల వైజ్గా తిరుగుతున్నారు కదండి. అంటే ఏ టాపిక్ మీద మీరు వెళ్ళారు? మీ వరకు ఏమి? నేనైతే ఐఎమ్ స్టూడెంట్ కాబట్టి నేను జేవిడి పరంగానే తిరిగాను. నార్మల్ అంతకుముందు గవర్నమెంట్లో అయితే నేను డబ్బులకి చాలా ఇబ్బంది పడ్డాను, కాలేజెస్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను. మనీ కూడా టైంకి వేస్తారు, ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తున్నాను. స్టూడెంట్స్కి ది బెస్ట్ డేస్ వస్తాయంటారా? అంటే ఎఫెక్ట్ రాకుండా మంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే మంచి జాబ్స్ మన స్టేట్లో వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతున్నారు యాజ్ ఎ స్టూడెంట్? ఉంటాయి, కన్ఫర్మ్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీద ఎవరి మీద నమ్మకం? ఇద్దరి మీద నమ్మకమే ఉంది. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా తిరుగుతున్నారు కదా, అంటే అన్ని కంట్రీస్ తిరిగి ఏమైనా తేవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి రావాలి,